బీజేపీ ఎట్టకేలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్య, వైద్యం, మహిళలకు పెద్దపీట వేస్తూ ఎంఐఎంకి వ్యతిరేకంగా మోదీ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. తమ మేనిఫెస్టో ప్రజలకు భరోసా అంటున్న బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మేనిఫెస్టో రూపంలో వరాల జల్లు కురిపించింది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీంట్లో కొన్ని ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని భరోసానిచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. మొత్తానికి మన మోదీ గ్యారంటీ పేరుతోటైతే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనికి సంబంధించి మనతో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మేనిఫెస్టో కొంచెం లేట్ అయినట్టుంది, తీసుకెళ్ళగలుగుతారా జనాల్లోకి తక్కువ టైంలో? మా మేనిఫెస్టో లేట్ అయినా లేటెస్ట్గా ఉంది. కాంగ్రెస్ గ్యారంటీకి మోదీ గ్యారంటీకి వ్యత్యాసం ఏంటో ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ గ్యారంటీ పూర్తిగా ఇవాళ కర్ణాటకలో విఫలమై హిమాచల్ ప్రదేశ్లో వీధుల్లోకి ఎక్కి మీరు మోసం చేశారు, దగా చేశారు, ఓట్ల కోసం నమ్మించారు అనేటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో అది ఇవాళ బీజేపీ మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో, మోదీ గ్యారంటీ పట్ల ఏమాత్రం కూడా అటువంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా ఇది అమలుకు నోచుకునేటువంటి ఈ యొక్క మేనిఫెస్టో. సార్, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని, అదేవిధంగా రజాకార్ల మీద ఫైట్ చేసినటువంటి అమరవీరుల గుర్తుగా, అంటే ఏంటి ఏమైనా కొత్త రకం రాజకీయమా, ఏం చేయబోతున్నారు ఇలాంటి అంశాలను మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా? అమ్మా, ఇది చరిత్రను విస్మరిస్తే మరి భవిష్యత్తు క్షమించదు. ఇవాళ మన కేసీఆర్ గారు చరిత్రకారులను, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. నిజాంకు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి వాళ్ళను విస్మరించింది. కేవలం ఇవాళ ఓవైసీకి లేదా ఎంఐఎంకు వంతాసు పలకడము, వంత పాడడము, ఓట్ల రాజకీయాలు చేయడము భవిష్యత్ తరాలు నిన్ను క్షమించు. అందుకనే ఇది తెలంగాణ ప్రైడ్, ఎవరైతే తెలంగాణ గౌరవాన్ని తెచ్చినటువంటి ఆ వ్యక్తులను, ఆ బలిదానం అయినటువంటి అమరవీరులను వెలుగులోకి తీసుకొస్తాం. ఒక మ్యూజియం కడతాం, ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. పరకాల బైరాన్పల్లిలో ఏ రకంగా హౌతులైనారో, వాళ్ళ ప్రాణాలు వడ్డారో ఆ చరిత్రను కూడా ఆ పాఠ్యాంశాల్లో జోడించి ఆ రకంగా ప్రభుత్వం చొరవ తీసుకుని లేనట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం కాకుంటే ఇవాళ కేసీఆర్ ఉండేదా, టీఆర్ఎస్ ఉండేదా, మనం ఉండేదా? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఓట్ల కోసం లేదా రజాకార్ల వారసత్వంతో కొనసాగే మజ్లిస్ పార్టీ మెప్పు కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క గిమ్మికులను ప్రజలకు తప్పకుండా మరి ఈ యొక్క చరిత్ర ద్వారా తెలియపరుస్తాం. సార్, ఫ్రీ స్కీమ్లకి మోదీ దూరం అని చెప్పారు కదా, కానీ ఇప్పుడు 4 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2 లక్షలు ఇస్తామనడం మహిళలకు సంబంధించి, ఇవన్నీ ఫ్రీ స్కీమ్ల కిందకి రావా? దీనికి సంబంధించి ఏమంటారు? అమ్మ, ఫ్రీకి సంక్షేమానికి వ్యత్యాసం ఉంది. ఇవాళ పేదవాడు ఇవాళ ఆకలితో అలమటించకుండా ఉండేదానికి 5 కిలోలు ప్రతి వ్యక్తికి ప్రతి కుండలో ఇచ్చే బియ్యం పథకము 5 సంవత్సరాలు పొడిగించిందంటే అది దాన్ని ఫ్రీగా అనుకో, వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉన్నాడు. ఇవాళ అదే రకంగా ఒక మహిళ గృహిణి వంటింట్లో పడుతున్న బాధలు అది తాళలేక ఇవాళ ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇచ్చారో ఆ గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఒక సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అంటే వాళ్ళ కుటుంబానికి కావాల్సింది ఇవాళ ఆరోగ్యము, ఇవాళ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవాళ తాగడానికి నల్లాధార నీళ్లు, ఇవన్నీ కూడా ప్రాథమిక సదుపాయాలు, సౌకర్యాలు ఇవాళ కల్పించడం. అది దానిని ఫ్రీబీ కానీ ఉచితాలు అనడానికి లేదు. ఇది ఒక సంక్షేమం. కుటుంబం సంక్షేమంగా ఉంటే దేశం కూడా బాగుపడుతున్న ఉద్దేశంతోనే, అందుకనే మోదీ గ్యారంటీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. చివరిగా ఒక విషయం చెప్పండి, ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా వైద్యం అనేటువంటి దాన్ని బీజేపీ మధ్యకాలంలో తరచుగా తీసుకెళ్తుంది గ్రౌండ్లోకి. ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోలో అది పూర్తి స్థాయిలో ఫ్రీ అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు అమిత్ షా గారు చెప్పారు 10 లక్షల రూపాయలు ఆరోగ్యం, వైద్యం కోసం ఇవాళ ఇస్తా ఉన్నామంటే ఆల్మోస్ట్ ఇవాళ పేదవాడి కుటుంబానికి అయ్యేటువంటి చికిత్స కోసం 10 లక్షలు. అదే రకంగా విద్య విషయంలో కూడా అనేకమైనటువంటి ప్రభుత్వం వైపు నుంచే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇవాళ ఆ యొక్క టీచర్ల భర్తీ చేసి ఆ యొక్క నాణ్యమైన విద్యను వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం. ఇవాళ కేంద్రీయ విద్యాలయ, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా పేదలకు అందుబాటులో తీసుకొచ్చి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించి ఆ రకమైనటువంటి ఉన్నత విద్యను కల్పిస్తున్నప్పుడు అది బీజేపీ ప్రభుత్వం వస్తే కూడా రాష్ట్రంలో అది కూడా సాధ్యం చేస్తాము. ఇది మొత్తానికి లక్ష్మణ్ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి సంబంధించి ఇది మోదీ గ్యారంటీ పక్కాగా మేము మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో అవన్నీ చేస్తాము. అండ్ కొద్దిసేపటి క్రితం అమిత్ షా కూడా మాట్లాడుతూ, అంటే బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఇప్పటి వరకు కేసీఆర్ గవర్నమెంట్కి సంబంధించి వారు అనేక తప్పిదాలు చేశారని చెప్తున్నారు, కానీ వారి మీద చర్యలు ఎందుకు తీసుకోరు అన్నప్పుడు ఒక సుప్రీంకోర్టు జడ్జితోటి, అంటే రిటైర్డ్ జడ్జితోటి ఖచ్చితంగా ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి పైసా వారి నుండి రాబడతామని చెప్పారు. సో ఓవైపు
టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మరోవైపు కొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇటు బీసీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉంటాడంట, మరోవైపు ఎస్సీ వర్గీకరణ, దాంతోపాటు కొన్ని పథకాలు మొత్తానికైతే మహిళ, విద్య, వైద్యం వీటన్నింటికి పెద్దపీట వేస్తూ బీజేపీ అయితే మేనిఫెస్టోను విడుదల చేసింది. కాకపోతే చాలా తక్కువ టైం ఉంది బీజేపీకి మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకెళ్లడానికి. చూడాలి మరి ఎంతవరకు బీజేపీ మేనిఫెస్టో సక్సెస్ అవుతుందో.